హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఇప్పుడైతే ఎండలు పోయినాయి, వెదర్ కూడా కూల్ అవుతా ఉంది. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో ఇక మా సైడ్ అయితే వర్షాలు ఏం పడట్లేదు, కొన్ని కొన్ని ప్లేసుల్లో వర్షాలు స్టార్ట్ అయినాయి. సో ఈవినింగ్ టైము వేడి వేడిగా స్నాక్స్ ఏమైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను స్నాక్ ఐటెం చూపిస్తున్నాను ఈరోజు మీకు. ఇవి వడలండి, మరమరాలతో చేసిన వడలు. చాలా టేస్టీగా అండి, క్రిస్పీగా ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది కూడా, ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇక్కడ వచ్చేసి అర కేజీ మరమరాలు తీసుకున్నానండి. అర కేజీ మరమరాలని శుభ్రం చేసేసి ఇంకా వాటర్లో వేసేసి ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టేశాను. ఇవి నానేలోపు నేను ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేశాను బౌలు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా నేను క్యారెట్ కూడా వేశాను. క్యారెట్ వచ్చేసి పిల్లలు విడిగా తినమంటే తినరు. సో ఇట్లాంటి వాటిల్లో వేసి పెడుతుంటే మంచిది కదా హెల్త్కి. తింటారు, చాలా ఇష్టంగా తింటారు. వడలు కూడా చాలా బాగుంటాయండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టేసుకుంటే ఏంటంటే పిల్లలకి డిఫరెన్స్ తెలీదు. ఇంకా అవి ఏరి పక్కన పెట్టకుండా తింటారు. కరివేపాకు, కొత్తిమీర కూడా కరివేపాకు తీసి పక్కన పెడుతుంటారు కదా, సన్నగా కట్ చేసి అందులో కలిపేసామంటే ఇంకా సరిపోతుంది. ఇంక ఇందులో నేను క్యారెట్ వచ్చేసి తురిమేసానండి, ముక్కలుగా వేయలేదు. తురిమేస్తే ఏంటంటే ఇంకా అవి తగలవు అనమాట, విడిగా ముక్కలు ముక్కలుగా తగలవు, పిల్లలకి తినేస్తుంటారు. ఇంకా ఇందులోకి మనకి ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్, బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చండి. పిల్లల హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇంకోండి మొత్తం సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇంక ఈలోపు మరమరాలు కూడా నానతాయి. కావాలంటే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చండి, సన్నగా తరిగి అల్లం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి శుభ్రంగా నానిపోయినాయి మరమరాలు కూడా. వాటర్ తీసేసి వేద్దాం గట్టిగా. ఇదిగోండి వాటర్ మొత్తం తీసేసాను. వీటిని ఏంటంటే లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇంకా మరీ ఇట్లానే ఉంచేస్తే పొడి పొడిగా ఉంటుంది. సో అందుకని లైట్గా స్మాష్ చేసేసుకుంటే కొంచెం ముద్దలాగా వస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది ఇవి గారెలకి కూడా. ఈ మరీ పూర్తిగా స్మాష్ చేసేయకూడదు, మధ్య మధ్యలో మరమరాలు తగులుతూ ఉంటే బాగుంటుంది కూడా. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఇంకా క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పెరుగు 2 స్పూన్లు సరిపోతుంది. ఇంకా బియ్యం పిండి ఒక కప్పు వేసాను. ఇంకా సాల్ట్ సరిపడా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారమే అవసరం లేదు, పచ్చిమిరకాయ తరుగు వేసాం, ఇంకా మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి కారం అవసరం లేదు. ఇంకా మొత్తాన్ని కలిపేయాలి. వాటర్ ఏమంతగా అవసరం పడమండి, మరమరాల్లో తడి ఉంది, ఇంకా పెరుగు వేసాము, క్యారెట్ అన్నీ సరిపోతాయి. ఇంకా ఏమన్నా అవసరమైతే కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం గారెల పిండిలాగా ఉండాలి. ఇక్కడ మనం కొంచెం పిండి చూసుకోవాలండి, అవసరమైతే ఇంకొంచెం పిండి కలుపుకోవాలి. ఎందుకంటే బైండింగ్ కోసం అది మనకి కరెక్ట్గా రావాలి కాబట్టి అవసరమైతే ఇంకొంచెం పిండి, వాటర్ పడతాయి. జస్ట్ 2 స్పూన్స్ అంతే, అంతమించి ఎక్కువ అవసరం ఉండదు.
బియ్యపిండి వేసాం కాబట్టి బైండింగ్కి సరిపోతుంది. ఇవన్నీ ఇట్లా మరమరాల వడలు ఇట్లా చేసుకోవటమే. నేను నూనె కాగేలోపు చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. క్యారెట్, ఈ కొత్తిమీర ఇవన్నీ గ్రీన్ కలర్, ఆరెంజ్. ఇవన్నీ ఇలా చేసేసుకుంటే ఉంచేసేసినాము. ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి వెంటనే కదపకూడదండి. ఒక 2 మినిట్స్ అట్లా వేగనించి తర్వాత కదపాలి, లేదంటే ఇరిగిపోతాయి. ఇది చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగి ఎంత బాగున్నాయో మరమరాల వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. బాయ్.